హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్ మెట్ల. ఈరోజు మీ ముందుకి ఒక సూపర్ ఈజీ కాన్సెప్ట్తో రావడం జరిగింది. ఏంటంటే పైథాన్ చాట్ జీపీటీ యూజ్ చేసి రాక్ పేపర్ సీజర్స్ గేమ్ని మనం ఎలా బిల్డ్ చేయాలో చూడాలనుకుంటున్నాను. అండ్ కొత్తగా మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ని ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక సూపర్ ఈజీ కోడింగ్ ఎలా రాసుకోవచ్చు అండ్ ఎలా మనము ఫ్రీగా ఆ కోడ్ని రన్ చేసుకుని లైక్ మాస్టర్ అవ్వచ్చు, లాజిక్ అండర్స్టాండ్ అయ్యి అనేది మీకు చెప్పబోతున్నాను అనమాట. ఓకే, ఇంకా లేట్ ఎందుకు సెషన్లోకి వెళ్ళిపోదాం. చాట్ జీపీటీ అనేది ఓపెన్ సోర్స్ టూల్. ఈ యూఆర్ఎల్ ఇచ్చాం కదా, దీని నుంచి పనిచేయడం జరుగుతుంది. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఫ్రీ అకౌంట్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఈమెయిల్ ఐడి ఉంటే సరిపోతుంది. అండ్ మీకు ఏదైతే క్వశ్చన్ వాట్ యూ వాంట్ అండ్ గెట్ ఆన్సర్ ఇమీడియట్లీ అంటే మీకు ఏదైతే క్వశ్చన్ కానీ డౌట్స్ కానీ ఏమైనా ఉన్నాయో, నాట్ ఓన్లీ కోడింగ్ అండి, ఎనీ ఆఫ్ యువర్ రెగ్యులర్ మేనర్లో కూడా యూ కెన్ సాల్వ్ ఇట్ ఈజీలీ. ఓకే, నేనేం అడుగుదాం అనుకుంటున్నానంటే ఇప్పుడు బిల్డ్ రాక్ పేపర్ సీజర్స్ అనే గేమ్ని ప్రిపేర్ చేసి మా యొక్క వ్యూవర్స్కి చూపించాలి అనేదే నా ఇంట్రెస్ట్. సో చూడండి, ఇక్కడ గూగుల్ ఓపెన్ చేసి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే చాట్ జీపీటీ అనే వెబ్సైట్ని ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ లింకే వస్తుంది మనకి, క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ స్క్రాల్ డౌన్ అయిన తర్వాత ట్రై చాట్ జీపీటీ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ విండో హోమ్ బటన్ లాగా డాష్ బోర్డ్ లాగా ఈ విండో రావడం జరుగుతుంది. అయితే ఈ విండో ఒకవేళ మీరు ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటే ఇలా వస్తుంది. ఒకవేళ లాగిన్ అవ్వకపోతే లాగిన్ అండ్ సైన్ అప్ అనే ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో సైన్ అప్ చేసుకుని మీరు మైక్రోసాఫ్ట్ కానీ జీమెయిల్ కానీ చెప్పాను కదా, ఆ విధంగా మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత వెన్ యూ ఎంటర్ ఈ ఏరియాకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ చూడండి. సో నా క్వశ్చన్ నేను అడుగుతున్నాను, బిల్డ్ ఏ రాక్ పేపర్ సీజర్ గేమ్ ఇన్ పైథాన్ అని చాట్ జీపీటీకి వాట్సాప్లో మెసేజ్ అట్ట పెడతాం. అట్లాగే మనం సబ్మిట్ చేస్తే ఏఐ టూల్ ఓపెన్ సోర్సు లైక్ దిస్ చాట్ జీపీటీ ఏఐ టూల్ మన క్వశ్చన్ అండర్స్టాండ్ అయ్యి రెస్పాండ్ ఆన్సర్ ఇవ్వటం అనేది స్టార్ట్ చేస్తుందండి. చూడండి, ఇక్కడ ఆల్రెడీ కోడ్ రాయడం స్టార్ట్ చేసేసింది. సో హియర్ ఈజ్ అ బేసిక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రాక్ పేపర్ సీజర్స్ గేమ్ ఇన్ పైథాన్. చూడండి, ప్రింట్ చేసింది మనకి మీకు బేసిక్గా ఏంటంటే పైథాన్ మీద ఒక అవగాహన ఉండి అండర్స్టాండింగ్ ఉండాలి. ఒక బేసిక్స్, వైల్ లూప్ ఎట్లా రాస్తాం అండ్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఎట్లా పనిచేస్తాయి, ర్యాండమ్ మెథడ్స్ని ఎట్లా ఇంపోర్ట్ చేసుకుంటాం, లైక్ లైబ్రరీస్, బిల్ట్ ఇన్ లైబ్రరీస్ని, ఇవన్నీ అవగాహన ఉంటే, ఇఫ్ ఎల్స్, ఫర్ లూపు, ఈ బేసిక్స్ వెరీ కోర్ బేసిక్స్ అవగాహన ఉంటే డెఫినెట్గా మీరు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద మాస్టర్ అయిపోవచ్చు. డ్యామ్ ష్యూర్ అండి అది. సో చూడండి, డూ యూ వాంట్ టు ప్లే అగైన్ కావాలా, ఎస్ అనుకుంటున్నారా, నో అనుకుంటున్నారా, బ్రేక్ అంతా ప్రోగ్రామ్ అంతా ఇది రాసేసిందండి. నేనేం చేయలేదు. సో ఈ కోడ్ని నేను కాపీ చేసుకుని నేను పైచామ్ ఐడిఈ వాడుతున్నాను. ఇక్కడ పైచామ్ ఐడిఈ ఏంటంటే పైథాన్ ప్రోగ్రామ్స్ని ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి, కోడ్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి మనం పైచామ్ ఐడిఈ ప్రొఫెషనల్ కాకుండా కమ్యూనిటీ సెంటర్ ఎడిషన్ విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ అనమాట. ఆ ఎడిషన్ యూజ్ చేసుకుని మనం ఫ్రీగా అవైల్ చేసుకోవచ్చు. సో కోడ్ ఇక్కడ ఎప్పుడైతే పేస్ట్ చేశానో జస్ట్ రన్ చేసి చూద్దాము. స్టాప్ అండ్ రన్ అంటే ఎర్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే రన్ అయ్యిందో అది మనల్ని ఇట్లా అడిగింది, స్టాప్ అండ్ రన్. ఓకే, సో చూడండి, ఇక్కడ ఏదైతే ప్రోగ్రామ్ని రన్ చేశానో రాక్ పేపర్ సీజర్స్లో ఎంటర్ రాక్ పేపర్ ఆర్ సీజర్స్ అని అడుగుతుంది. ROCK అని ఎంటర్ చేశాను. సో చూడండి, ఇట్స్ అ డ్రా. ఎందుకు సేమ్ రాక్నే మన కంప్యూటర్ సిస్టమ్ కూడా తీసుకోవడం జరిగింది. ఇంకోసారి ఆడాలనుకుంటున్నారా? ఎస్. అండ్ రాక్ పేపర్లో నేను ఈసారి పేపర్ తీసుకుంటున్నా. ఓకే, యూ లూజ్, కంప్యూటర్ చూసే సీజర్ అంట, అంటే కట్ చేసేస్తుంది కదా, ఆ విధంగా. సో మీరు ప్రాక్టీస్ చేయడానికి ఒక లాజిక్ అండర్స్టాండింగ్ ఎట్లా మనం ప్రోగ్రామ్ ఎట్లా కన్స్ట్రక్ట్ చేయొచ్చు అనే దానికి మీకు చక్కగా చాట్ జీపీటీ అనేది కంప్లీట్ ప్రోగ్రామ్ అలాంగ్ విత్ ద లాజిక్ మీకు ఇవ్వడం జరిగింది. చూసారు కదా, ఇక్కడ నేను స్క్రాల్ డౌన్ చేస్తున్నాను. అయితే ఇది మనం ఏమైనా లైన్ ఆఫ్ కోడ్ రాసామా, ఒక క్వశ్చన్ అడగటం ద్వారా ఇదంతా కూడా మనకు సాధ్యమైంది. సో అందుకని ఇలాంటి క్వశ్చన్స్ రెజ్యూమ్ ప్రిపరేషన్ కానీ డే టు డే యాక్టివిటీస్ ఏమైనా ఉన్నా కానీ మీరు అడిగి తెలుసుకోండి ఎలాంటి ఆన్సర్స్ వస్తున్నాయి అనేది. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం. ధన్యవాదములు.